వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు ఏంటంటే మనకి ఒక బర్నింగ్ టాపిక్, బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా. అసలు ఈ ఉల్టా పుల్టా ఏంటి అని చెప్పేసి మనం ఈగర్గా వెయిట్ చేసాము. 100 days పైన షో అయితే నడిచింది. ఇక్కడ ఏంటంటే రైతు బిడ్డగా షోలోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో వీడియోస్ చేసేసి అన్న మళ్ళీ వచ్చిన అని చెప్పేసి అయితే మొత్తానికి అయితే తను అనుకున్నది సాధించి బిగ్ బాస్లోకి వెళ్ళాడు. అట్ లాస్ట్కి తను బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. కానీ ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయంటే పోలీసులకి లా అండ్ ఆర్డర్ సమస్యలు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు తన మీద అయితే కొన్ని కేసులు అయితే నమోదు చేశారు కొంతమంది. అసలు ఇప్పుడు పోలీసులకు దొరికారా లేదా అంటే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇలాంటి కొన్ని జరుగుతున్నాయి. షో పరంగా ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత కొన్ని అయితే సంఘటనలు జరిగినాయి. సో దీని మీద మనతో పాటు చర్చించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు మీరు చూసినట్టయితే గత 2 రోజులుగా ఈ పల్లవి ప్రశాంత్ అంటే బిగ్ బాస్ విన్నర్ 7 విన్నర్, ఉల్టా పల్టా విన్నర్ అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా అయితే లోపలికి వెళ్ళాడు. తను అనుకున్నది సాధించాడు, విన్నర్ అయితే అయ్యాడు. కానీ తర్వాత తను బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని లా అండ్ ఆర్డర్ అంటే తను రోడ్ షోస్ అనుకోవచ్చు, అది చూస్తే పోలీసులు చెప్తున్నా కూడా వినకుండా ఏందన్న రైతు బిడ్డకు విలువ ఇయ్యరా అని చెప్పేసి మాట్లాడారు. సో ఇది మనం ఎట్లా పరిగణించాలి సార్? సో ఇది పల్లవి ప్రశాంత్ అనే అతనికి సీజన్ 7 విన్నర్ అంతే కదా, బిగ్ బాస్ హీరో 7లో అంతే కదా. సో నెంబర్ 1గా నిలిచాడు. అసలు వాళ్ళ అభిమానులు కూడా అతనికి అభిమానాన్ని చాటడానికి ప్రయత్నించారు. బట్ అతను గమనించాల్సింది ఏంటంటే మేబీ బిగ్ బాస్ అనేది ఒక ప్రైవేట్ షో, అదేం పెద్ద డయాస్ కాదు, అది ఒక ప్రైవేట్ షో. ఆ ప్రైవేట్ షోకి ఒక హైప్ క్రియేట్ చేశారు వాళ్ళు, ఎవరు నిర్వాహకులు. ఇది ఒక ఎత్తు. అయితే ఆ బిగ్ బాస్ 7 విన్నర్గా పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత అతనికి చాలా డైరెక్షన్ ఇచ్చారు పోలీసులు. ఏమిచ్చారు, అన్నపూర్ణ స్టూడియోలో బయట అంతా క్రౌడ్ ఉంది, సో సిచ్యువేషన్ బాగలేదు అని చెప్తే వేరే డోర్ నుంచి పంపించేసి నువ్వు వాళ్ళకి కనిపించుకుని నువ్వు వెళ్ళిపో అని చెప్పి పోలీసులు చాలా క్లియర్గా మౌఖిక ఆదేశాలు ఇచ్చారు అతనికి. అయితే అతను ఏం చేశాడు, పోలీసు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వాటిని ధిక్కరిస్తూ అతను అభిమానులు ఎక్కడున్నారో అక్కడికి వచ్చి జీప్ మీద ఆయన ఒక ర్యాలీ లాగా లేదంటే అక్కడ ఉండేటువంటి అభిమానుల మధ్యలోకి వచ్చేటప్పటికి మొత్తం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పి అక్కడ లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత కొంతమంది అక్కడ షూట్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులు, మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళ మీద రబ్బిష్గా వ్యవహరించడం జరిగింది. తర్వాత వాళ్ళ పట్ల వ్యవహరించినటువంటి తీరు కూడా, మహిళా జర్నలిస్టుల పట్ల వ్యవహరించినటువంటి తీరు కూడా చాలా ఇల్లీగల్గా ఉంది. సో ఇదంతా కూడా ఈ పల్లవి ప్రశాంత్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతను కారణమయ్యాడు. సో లా అండ్ ఆర్డర్ కోణం నుంచి చూస్తే కనుక అతను నేరం చేశాడు, అతను నేరస్తుడిగా పరిగణించింది పోలీసు. సో నేరస్తుడిగా పరిగణించాల్సి కూడా, ఎందుకంటే అక్కడ రన్నర్గా ఉన్నాడు కదా అమర్దీప్, వాళ్ళకి సంబంధించినటువంటి కార్లు వాటిని పగలగొట్టి గందరగోళం చేశారు. అది లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా వ్యవహరించారనేది ఒకటి. రెండేంటంటే ఆర్టీసీ బస్సులను కూడా పగలగొట్టారు, ప్రభుత్వ ఆస్తులను పగలగొట్టారు. ప్రభుత్వ ఆస్తుల్ని పగలగొట్టడం అనేది అదొక పెద్ద నేరం ఒకటి. రెండేంటంటే పోలీసులు చాతగానితనం అనే కింద వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే పోలీసులు చాతగానితనం అనే ఒక యాంగిల్ ఎందుకు వచ్చిందంటే, కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలీసులు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పోస్టుల్లో ఆయన రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ చేసిన తర్వాత హైదరాబాద్ సిపిగా కొత్త శ్రీనివాస్ రెడ్డిని నియమించడం జరిగింది. అలాగే సుధీర్ని సైబరాబాద్, ఇలా ఒక పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా సిన్సియర్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశాడు రేవంత్ రెడ్డి. ఈ అపాయింట్ చేసినటువంటి తొలి రోజుల్లోనే ఇలాంటి సంఘటన జరిగింది. సో దీంతో తెలంగాణ ప్రభుత్వానికి ఒక సవాల్గా ఉంది, ఇది ఒక ఛాలెంజ్గా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఇది తెలంగాణ పోలీసులకు కూడా ఒక ఛాలెంజ్. ఫస్ట్ జరిగినటువంటి ఇన్సిడెంట్, రేవంత్ రెడ్డి ఏం కోరుకుంటున్నారు, ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉండాలి, ఎక్కడ అసలు డ్రగ్స్ కానీ లేదంటే మిగతా ఏదైనా ఉంటే కానీ పబ్స్ కానీ బార్లు కానీ ఇవన్నీ కూడా ఇన్ టైంకి క్లోజ్ చేయాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టాలి, గంజాయి కానీ ఇలాంటి వాటిని నిషేధించాలి, ఎక్కడా కనిపించకూడదు, మొత్తం డిసిప్లిన్గా ఉండాలి తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి వెరీ నెక్స్ట్ డేనే ఈ సంఘటన జరిగింది. సో ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పి తెలంగాణ పోలీసు లేదా తెలంగాణ ప్రభుత్వం అనుకుంటున్నటువంటి సమయంలో ఇలాంటి సంఘటన జరిగింది. దీంతో పోలీసులు చాలా సీరియస్గా ఈ ఇన్సిడెంట్ని తీసుకొని పల్లవి ప్రశాంత్ అతను ఎక్కడున్నాడో అనేది అతని కోసం ఇప్పుడు పోలీసులు అన్వేషిస్తున్నారు గత 2 days నుంచి కూడా.
సో ఆ క్రమంలో అతని స్నేహితులందరినీ అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అతని స్నేహితుల ద్వారా అదుపులోకి తీసుకుని మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మొబైల్స్ అన్నింటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎవరెవరికి కాంటాక్ట్లో ఉన్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అయినప్పటికీ ట్రేస్ అవుట్ కాల. లాస్ట్ కొమరపల్లిలో ఏదో సంథింగ్ వాళ్ళ ఊరు, వాళ్ళ ఊర్లో కొమరపల్లిలో ఉన్నట్టు వాళ్ళు అదే ఒక విలేజ్లో కొమరపల్లి అనేటువంటి విలేజ్లో అతను ఉన్నట్టు, వాళ్ళ ఊరు కాదు సంథింగ్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరు సంథింగ్ అక్కడ ఉన్నట్టు ఐడెంటిఫై చేశారు పోలీసులు. ఎలా వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఈ సిగ్నల్స్ని బట్టి సిమ్ కార్డు మూవ్మెంట్ని బట్టి ఐడెంటిఫై చేస్తారు. సో అక్కడ వాళ్ళ బ్రదర్ని కూడా క్యాచ్ చేశారు. వాళ్ళ బ్రదర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళ బ్రదర్ని అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్ లాస్ట్ అతన్ని అయితే ట్రేస్ అవుట్ చేశారు. పల్లవి ప్రశాంత్ని ట్రేస్ అవుట్ అయితే చేశారు. ట్రేస్ అవుట్ చేసి ఇప్పుడు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇవాళ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 3 days నుంచి అరెస్ట్ చేయలేదు పోలీసులు అంటే అది తెలంగాణ పోలీసులకు అవమానకరంగా ఫీల్ అవుతున్నారు. తెలంగాణ పోలీసులు దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంది ఈ ప్రభుత్వం. అందుకని ఈ పల్లవి ప్రశాంత్ అని అతను చేసినటువంటి నిర్వాహకం కారణంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పడంతో పాటు ప్రభుత్వ ఆస్తులు నష్టపోయాయి. కాబట్టి సజ్జనార్ దానికి ఆర్టీసీ ఎండి సజ్జనారు. సో ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు, దాని మీద కేసు పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినటువంటి కేసు ఇప్పుడు ధ్వంసం చేసినటువంటి వాళ్ళని మీద పెట్టాలా లేదంటే పల్లవి ప్రశాంత్ మీద పెట్టాలా అనేది. దీని అంతటికే కారణం పల్లవి ప్రశాంత్. కారణం ఏంటంటే పోలీసులు చెప్పినప్పటికి కూడా అతను అన్నపూర్ణ స్టూడియో నుంచి వెనక గోటి నుంచి పంపిస్తే పోలీసులు అతను మళ్ళా వచ్చి ర్యాలీకి పోలీసులను ధిక్కరించి చేశారు. కాబట్టి పోలీసు విధుల్ని వ్యతిరేకించడం అనేది ఒక పెద్ద కేసు. కాబట్టి అతను 100 రోజుల పాటు బిగ్ బాస్ షోలో ఉండి సంపాదించుకున్నటువంటి సెలబ్రిటీ హోదా, ఆ పేరు అనేది ఈ కేసులతోటి క్లోజ్ అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు అతని మీద కేసులు చాలా పకడ్బందీగా పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫర్దర్గా ఒక ఇండికేషన్ ఈ కొత్త ప్రభుత్వం ఇవ్వదలుచుకుంది. ప్లస్ ఆయన హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు మా నియోజకవర్గం మా రైతు బిడ్డ అంటూ ఆయన ఎంకరేజ్ చేశాడు. సో దీని వెనక అసలు ఈ మొత్తం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పడం వెనక అసలు ప్రభుత్వం ఉందా, బీఆర్ఎస్ పార్టీ ఉందా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కోవట్లు ఏమైనా దీంట్లో ఉండి అల్లకోలం చేశారా, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నవ్వులు పాలు చేయడానికి. అంటే ప్రభుత్వం రాగానే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. ఆ గతంలోనే ఎన్నికల సందర్భంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది, సో లా అండ్ ఆర్డర్ని కాపాడలేరు వాళ్ళు, ధర్నాలు ఆందోళనలు ఉంటాయి, సో ప్రజల్ని గాలికి వదిలిపెట్టేస్తారు, లా అండ్ ఆర్డర్ అసలు ఉండదు అని చెప్పి ప్రచారం చేశారు ఎన్నికల ముందు. సో ఇప్పుడు కనిపిస్తోంది. సో దాంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కుట్రబన్ని ఈ విధంగా చేశారా అనేది ఒకటి వినిపిస్తుంది. దాంట్లో భాగంగా ఈ పల్లవి ప్రశాంత్ అనే అతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుడా అనేటువంటి కోణంలో కూడా వస్తుంది. సో ఎందుకంటే హరీష్ రావు హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. బిగ్ బాస్ షో నుంచి 7 నుంచి ఆయన బయట రాగానే విన్నర్గా హరీష్ రావు మాజీ మంత్రి అతను హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. సో దాంతో సెకండ్ కోణం నుంచి ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి కొవ్వట్లుగా వ్యవహరించారు పల్లవి ప్రశాంత్ అభిమానులు, లేదంటే పల్లవి ప్రశాంత్ అభిమానులు అని అంటూ జొరబడి అన్నపూర్ణ స్టూడియో దగ్గర అల్లకొల్లను సృష్టించారా, ఏ చిన్న అంశం దొరికినా కానీ ప్రభుత్వ వైఫల్యం కింద క్రియేట్ చేసినటువంటి ప్రయత్నం ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ప్లస్ 6 నెలల్లో నీ ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి అంటుంది. సో ఆ క్రమంలో ప్రతి అంశాన్ని కూడా ఏదో ఒక రకంగా చేతగానితనంగా చూపించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేయబోతుంది. అందులో భాగంగానే ఇది జరిగింది అనేటువంటి ఒక టాక్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో అలాగే బిగ్ బాస్ అభిమానుల్లో కూడా ఇలాంటి చర్చ జరుగుతుంది. అయితే ఏంటంటే సార్ ఇక్కడ మీరు మాట్లాడింది బట్టి చెప్తున్నా ఏంటంటే ఏదైతే ఇప్పుడు హరీష్ రావు ఉన్నారో ఆ దత్తత గ్రామం నుంచి వచ్చిన అబ్బాయే ఈ పల్లవి ప్రశాంత్ అనమాట. గజ్వెల్ నుంచి ఒక కొలంగూరు అనే ఒక విలేజ్ ని దత్త తీసుకున్నారు హరీష్ రావు గారు. సో ఆ విలేజ్ నుంచి తినొచ్చారు. సో అది ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు అదే అనుమానం వస్తుంది. ఇప్పుడు దత్తత తీసుకున్నారంటే ఖచ్చితంగా పరిచయం ఉంటుంది కదా, పరిచయం ఏంటి ఉంటుంది కదా, లేదా సానుభూతి పరుడైనా అంటారు కదా. ఆయన అభిమానుల్లో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి అక్కడ గొడవ చేశారా, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేయడానికి ప్రయత్నం చేశారా, లేదంటే పోలీసులు నువ్వు ఈ డోర్ వైపు వెళ్ళిపో సిచ్యువేషన్ బాగలేదని చెప్తే అతను ఇక్కడికి వచ్చేసి ధిక్కరించి పోలీసులు ఆదేశాన్ని ధిక్కరించి అతను ఇక్కడికి వచ్చి అల్లకొల్లను సృష్టించాడు కదా. చాలామంది జర్నలిస్టులు అక్కడ మహిళా జర్నలిస్టులు అబాస్ పాలయ్యారు, ఇబ్బంది పడ్డారు, కొంతమంది దెబ్బలు తిన్నారు, వెహికల్స్ ధ్వంసమయ్యాయి, ప్రభుత్వ వెహికల్స్ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇదంతా కూడా ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసేదానికి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కుట్రలో భాగంగా ఇతను
దాంట్లో భాగస్వామి అయ్యారు అనేటువంటి అనుమానం ఇప్పుడు వస్తుంది. అందుకే ఇప్పుడు అతను ఎక్కడున్నా సరే పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేసి అతనికి జైలుకు పంపించేటువంటి అవకాశం ఉంది. రైట్ కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టి జైలుకు పంపించేటువంటి అవకాశం లేకపోలేదు అనేది ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి వస్తుంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డీజీపీ కానీ లేదంటే కొత్తగా బాధ్యతలు చేసిన పోలీసులు కానీ చాలా సీరియస్గా ఉన్నారు. దీని మీద కనుక సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే రాబోయేటువంటి రోజు జనవరి 1 ఏం జరుగుతుందో తెలుసు. జనవరి 1 రోజు ఏం జరుగుతుందో తెలుసు. సో కాబట్టి దీన్ని ఒక స్ట్రాంగ్ ఇండికేషను యూత్కి ప్రధానంగా ఇవ్వాలి అనేటువంటిది ఒక కోణం నుంచి పోలీసులు వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ అనే అతన్ని జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది కఠినమైనటువంటి సెక్షన్స్ని పెట్టి. అలాగే ధ్వంసమైనటువంటి ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి రికవరీ కూడా అతని నుంచే చేయాలని చెప్పి ఆలోచన కూడా చేస్తున్నారు. సో వాళ్ళ అభిమానులు కానీ ఆయన కానీ ఈ నష్టపరిహారం కింద మొత్తం రికవరీ చేసేటువంటి ప్రయత్నాలు కూడా పోలీసులు చేస్తున్నారని తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే అతను సెలబ్రిటీ హోదా కన్నా కూడా ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి పల్లవి ప్రశాంత్గా మారిపోయారు. ఒక క్రిమినల్గా కూడా అతన్ని చూస్తూ ఉన్నారు పోలీసులు.